హాయ్. డెంటల్ ఇంప్లాంట్స్ ఏయించుకుందాం అనుకుంటున్నారా? కానీ మీకు చాలా డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మాకు మోర్ దాన్ 1100 వీడియోస్ దాకా మేము ఆల్రెడీ ఈ ఛానెల్‌లో చేసాము. వాటిలో మోర్ దాన్ 100 వీడియోస్ ఓన్లీ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఉన్నాయి. కానీ ఆ వీడియోస్ అన్నిటికి కమెంట్స్‌లో మాకు చాలా క్వెషన్స్ అందరూ అడుగుతున్నారు. అలాగే మాకు పేషెంట్స్ జనరల్‌గా అడిగే క్వెషన్స్ అన్నిటిని ఈ వీడియోలో మనం మోస్ట్ కామన్ క్వెషన్స్ అన్నిటిని డిస్కస్ చేద్దామండి. వాట్ ఆర్ డెంటల్ ఇంప్లాంట్స్? సో మీరు ఒక పన్ను కనుక మిస్ అయినప్పుడు ఆ మిస్సింగ్ అయిన పన్నుకి రిప్లేస్మెంట్గా మనం ఏదైతే రూట్ని ఒక స్క్రూని పెడతామో ఇట్లాగా, సో మీ రూట్ని రిప్లేస్ చేసే ఆ స్క్రూని మనం డెంటల్ ఇంప్లాంట్ అంటాం అనమాట. సో మీ ఒరిజినల్ టూత్కి రూట్ ఎట్లాగైతే బోన్లో కలిసి మీకు ఆ టూత్కి సపోర్ట్ ఇస్తుందో అట్లానే ఈ ఇంప్లాంట్ అనేది మీకు ఫ్యూచర్లో రాబోయే క్యాప్కి సపోర్ట్ ఇస్తుంది. హౌ డస్ డెంటల్ ఇంప్లాంట్స్ వర్క్? సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి మనకి 100% టైటానియంతో తయారైన స్క్రూస్ అండి. ఇవి మనము బోన్ లోపల అవైలబుల్ ఉన్న హైట్ బట్టి డిఫరెంట్ సైజెస్లో బోన్ లోపల మనం స్క్రూ చేసేస్తాము. ఒక 3 months లోపల ఆసియో ఇంటిగ్రేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ బోన్ అనేది ఇంప్లాంట్తో పాటు కంప్లీట్గా కలిసిపోతుంది. దాని తర్వాత మనం దీనిపైన క్యాప్ అనేది డిజైన్ చేస్తాం. డెంటల్ ఇంప్లాంట్స్ పెయిన్ఫుల్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో డెంటల్ ఇంప్లాంట్స్ ఆర్ టోటలీ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. మేము ఆ పర్టికులర్ ఏరియాకి సప్లై చేసే నర్వ్ని బ్లాక్ చేసేస్తాము లోకల్ ఎనెస్థీషియాతో. ప్రొసీజర్ జరిగేటప్పుడు పేషెంట్ అయితే కాన్షియస్గా ఉంటాడు, కానీ పెయిన్ అనేది జనరల్గా తెలియదు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా మనం సైనస్ లిఫ్ట్ లాంటి ప్రొసీజర్స్ చేసేటప్పుడు కానీ కొంచెం పెయిన్ అనేది పేషెంట్ అనుభవించవచ్చు. హౌ లాంగ్ డూ డెంటల్ ఇంప్లాంట్స్ లాస్ట్? డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి జనరల్గా మనం లైఫ్ టైం లాస్ట్ చేస్తాయని చెప్తామండి. ఆన్ అన్ యావరేజ్ ఈజీలీ 20 to 30 years ఈజీగా నిలబడతాయి. మోస్ట్ కేసెస్లో లైఫ్ టైం కూడా ఉంటాయి. ఈ లైఫ్ టైం అనేది మనకి అవైలబుల్ బోన్ బట్టి, ఇంతకుముందు మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసేటప్పుడు ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి కానీ, లేదా కోమార్బిడిటీస్ అంటే ఇతర రోగాలు, మనకి డయాబెటీస్ కావచ్చు, బోన్కి సంబంధించిన రోగాలు కావచ్చు, చిగుళ్ళకి సంబంధించిన రోగాలు కానీ, ఇంకా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం, వీటి మీద కొంచెం లైఫ్ అనేది మనకి డిపెండ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్? సో బెనిఫిట్స్కి వచ్చేటప్పుడు మనకి ఇంప్లాంట్స్ నుంచి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మనము పక్క పళ్ళని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా మీకున్న బోన్ లోపలే మనము ఆ స్క్రూని పెట్టేసి ఫైనల్ పన్ను అనేది మనం డెలివర్ చేయడం అనేది జరుగుతుంది. దాని మూలంగా ఎస్థెటిక్ లుక్ అనేది మనకి అవసరం ఉన్నప్పుడు స్మైల్ డిజైనింగ్ కేసెస్లో కానీ అట్లాంటప్పుడు లుక్ కానీ, డ్యూరబిలిటీ కానీ, మీరు ఆహారం తినగలగడం కానీ, అట్లాగే స్పీచ్ కానీ, అండ్ లాంగివిటీ, ఈ ట్రీట్మెంట్ సక్సెస్ ఎక్కువ కాలంగా ఉండడం కానీ, ఇవన్నీ మనకి ఇంప్లాంట్తో వచ్చే బెనిఫిట్స్ అండి. వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్? అసలు ఈ ఇంప్లాంట్స్కి సక్సెస్ రేట్ ఏంటి అనేది చాలామంది అడుగుతారండి. ఎట్ ఎలిడెంట్ ఇంటర్నేషనల్ మేము ప్లేస్ చేసిన ఇంప్లాంట్స్కి ఇప్పుడు దాకా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటే 97 నుంచి 98% వరకు మాకు సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. వెరీ రేర్గానే మనకి ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది. బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, పేషెంట్ కొంచెం మనం పాటించమన్న కేర్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతాయి. 98% మనకి సక్సెస్ రేట్ ఉంటుందండి. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ రిప్లేసింగ్ ఎనీ మిస్సింగ్. హౌ షుడ్ ఐ టేక్ కేర్ ఆఫ్ అ డెంటల్ ఇంప్లాంట్? సో ఇప్పుడు మీరు ఇంప్లాంట్ చేయించేసుకున్నారు, ఇక కేర్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి? మీరు ఆ ఇంప్లాంట్ చుట్టూతా మీరు హైజీన్ అనేది బాగా మెయింటైన్ చేయాలి. సో బ్రషింగ్ చేయడము, ఫ్లాస్ చేయడము, మౌత్ వాష్ వాడడము, మీ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవడము, అలాగే డెంటల్ క్లినిక్ని ఎవ్రీ 6 monthsకి ఒకసారి విజిట్ చేసి క్లీనింగ్ చేయించుకుంటాం. ఇవన్నీ చాలా కంపల్సరీ అండి. ఇంకొకటి, ట్రీట్మెంట్ జరిగిన 3 months పీరియడ్లో మీరు హైజీన్ అనేది చాలా మ్యాక్సిమం మెయింటైన్ చేయాలి. అలాగే డయాబెటీస్ వాళ్ళు డయాబెటిక్ కంట్రోల్ అనేది పాటించాలి. ఇవి పాటిస్తే మీకు ఎటువంటి సమస్య అనేది డెంటల్ ఇంప్లాంట్స్తో ఎక్స్పీరియన్స్ చేయరు. సో ఇవి అండి మోస్ట్ కామన్లీ ఆస్క్ మాకు క్వశ్చన్స్ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి. మీకు తయారు చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.